వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎన్వైర్న్మెంట్ ఇన్ దిస్ వీడియో. సో ఏంటి అని అంటే లైక్ చాలామంది భయపడుతున్నారు కదా ఎన్వైర్న్మెంట్ ఇంకా కవర్ చేయలేదని ఆర్ఎల్స్ గుర్తుండటం లేదు అని చెప్పి. సో వాళ్ళ కోసం మీరు పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్ చాలా బల్క్గా ఉంటుంది. బట్ ఈ టైంలోన అది మీరు కవర్ చేయలేకపోతే ఆర్ఎల్స్ ఆల్రెడీ చదివినా సరే, ఇఫ్ యూ వాంటెడ్ ఏ షార్ట్ నోట్స్ టైప్ దెన్ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళు ఉడాన్ సిరీస్ రిలీజ్ చేశారు. అందులో ఎన్వైర్న్మెంట్ మనం చూసుకుంటే చాలా క్రిస్ప్గా, చాలా నీట్గా ఆల్ ఓవర్గా కూడా కవర్ చేశారు. మన సిలబస్ రిలేటెడ్ కూడా ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎకో సిస్టమ్ ఉన్నది, అండ్ దెన్ బయోడైవర్సిటీ రిలేటెడ్, అండ్ దెన్ వైల్డ్ లైఫ్. మనం ఇక్కడ సబ్ పాయింట్స్ కూడా చూసుకుంటే అన్నీ కూడా కవర్ అయ్యాయి. చూస్తున్నారా? టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, స్పీసియేషన్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, సో వాటి యొక్క కన్సర్వేషన్స్, అండ్ దెన్ కన్సర్వేషన్స్ అన్నీ పొల్యూషన్ రిలేటెడ్ ఉన్నది. అండ్ దెన్ మనకి ఎనర్జీ ఇక్కడ కవర్ చేయక్కర్లేదు, జస్ట్ బేసిక్స్ ఇవి. అండ్ దెన్ ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా అక్కర్లేదు, సిలబస్లో మనకు లేదు. క్లైమేట్ చేంజ్ ఉంది, మేజర్ అండ్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే మీకు చాలా వరకు స్టాటిక్ అన్నది కవర్ అయిపోతుంది. ఓన్లీ ఫ్రమ్ దిస్ ఉడాన్ ఐఏఎస్ సిరీస్లోనే స్టాటిక్ విల్ హెల్ప్ యూ టు కవర్. సో ఏ ఎగ్జామ్లో అయినా సరే యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ దెన్ ఫ్యాక్చువల్ రిమెంబరింగ్. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయని అంటే నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ బట్ ఆల్సో విత్ లాజికల్ థింకింగ్తో కూడా వస్తున్నాయి అన్నమాట, అనలిటికల్గా. సో మీకు అనలిటికల్ అండ్ లాజికల్ ఈ విధంగా వచ్చే క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలని అంటే మీరు స్టాటిక్ అనేది బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుంటేనే యూ క్యాన్. సో దిస్ ఈజ్ ఫర్ స్టాటిక్ పోర్షన్. అండ్ మీరు ఇక్కడ స్టాటిక్ పోర్షన్లో కూడా చూసుకుంటే పిఎంఎఫ్ ఐఏఎస్కి దీనికి కూడా పెద్ద తేడా కూడా లేదని నేను చెప్తాను. లైక్ పిఎంఎఫ్ ఐఏఎస్ చాలా డెప్త్గా ఇచ్చారు. బట్ ఇప్పుడు మీరు అది కవర్ చేయలేరు కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ఇట్స్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్. బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్ ఉంటాయి. వీటి మధ్యన జరిగే ఇంటరాక్షన్లోనే వీటి మధ్యన ఉండే ఇంటరాక్షనే ఎన్వైర్న్మెంట్ అని అంటారు. అందులో ఫిజికల్, బయోలాజికల్. సో సేమ్ ఇదే మనకి కావాలి ఎగ్జామ్కి కాన్సెప్ట్. బట్ మనకి పిఎంఎఫ్ ఐఏఎస్లో అసలు బయోటిక్, ఆర్గానిక్ ఇవి ఉండాలా లేదా అంత డెప్త్గా ఇచ్చారనమాట. సో నో ప్రాబ్లం, మీరు ఇది కవర్ చేయండి, ఇది కవర్ చేసి పీవైక్యూస్ చూడండి. ఇక్కడ కవర్ అవ్వలేనివి మీకు పీవైక్యూస్లో కవర్ అవుతాయి. సో నా ఒపీనియన్ అయితే మాత్రం మీరు స్టిక్ ఆన్ టు దిస్ ఇన్ దిస్ వెరీ షార్ట్ పీరియడ్. డౌన్లోడ్ చేసుకోండి, ఓన్లీ ఐఏఎస్ ఉడాన్ అని టైప్ చేయండి, ఎన్వైర్న్మెంట్ ప్రిలిమ్స్ అని వస్తుంది. అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని యూ క్యాన్ రీడ్. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఓవర్ యూ మీకు అంటే అర్థమవుతుంది అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలా ఇచ్చారు అని కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము అంటే బయట ఎత్తుక్కోవాల్సినంత అవసరం కూడా లేదు, ఈజీగా వీళ్ళే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈవెన్ పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్లో కూడా అడుగుతారు ఎకలాజికల్ నీడ్స్ కోసం యూపీఎస్సీ 2013లో అడిగారు. సో ఇదే కాదు, మీరు ఓన్లీ యూపీఎస్సీయే కాదు, ఘటన చక్ర విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ అదర్ స్టేట్ పీసీఎస్ రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్ కూడాను మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ మార్క్స్ ఫెచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, I suggest you to read only monthly current affairs because మీకు PT 365 ఇయర్ అండ్ మ్యాగజైన్స్ కోసం కానీ మీరు వెయిట్ చేస్తే చాలా వరకు తీసేస్తారు. ఓన్లీ హైలీ ఇంపార్టెంట్ టాపిక్సే పెడతారు. బట్ వాటి నుంచి మనం ఎక్కువగా అంటే స్కోరింగ్ వస్తుందని నేను చెప్పలేను. బట్ మంత్లీలో ఏంటంటే మీకు చాలా వరకు ఎక్కువ కంటెంట్ పెడతారు. సో దాన్ని బట్టి మీరు మంత్లీలోనే చదువుకుంటే బెటర్. అన్నిటికంటే యాక్చువల్లీ డైలీ కరెంట్ అఫైర్స్ బెస్ట్. సో అది ఎలా చేసుకోవాలి కన్సాలిడేటెడ్గా కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇదైతే మాత్రం నేను మీకు చూపిస్తుంది ఘటనా చక్ర. ఇది వాళ్ళ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మంత్లీస్ ఉంటాయి అండ్ వాళ్ళు వీక్లీ కూడా ఫ్రీగా పెడతారు. కానీ అది డౌన్లోడ్ చేసుకోవడానికి కాదు, జస్ట్ మీరు చదువుకోవడానికి. వీక్లీ అయితే పాయింటర్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి అవగాహన ఉంటుంది. అండ్ దెన్ మంత్లీస్ కూడా మనకి అంటే ఇయర్ టు ఇయర్ కూడా ఉంటుంది.
అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. సో ఇదైతే నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తుంది జనవరి ఇష్యూ, కానీ ఈ టోటల్గా మనకి డిసెంబర్లోది కవర్ చేస్తారు. సో అన్నీ మనకి సంబంధించిన యూపీఎస్సీకి ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. కానీ అన్నింటికి మనకి ఇప్పుడు ఇందులో ఇంటర్నేషనల్ అఫైర్స్ అక్కర్లేదు, ఎకనామీ చూసుకోవాలి, నేషనల్ రిలేటెడ్వి చూసుకోవాలి, అండ్ దెన్ ఎన్వైర్న్మెంట్ చూసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తున్నారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. చూస్తే మాత్రం చాలా వరకు మనకి టాపిక్స్ అన్నీ చాలా వరకు కూడా కవర్ అయ్యాయి, ఇదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. వీటన్నీ చూసుకుంటే మనకి మినిమం ఒక 10 మార్క్స్ కూడా కరెంట్ అఫైర్స్లోన రాకుండా ఉండదని నా అభిప్రాయం. సో అండ్ మనం ఇప్పుడు ఒకసారి ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూసుకుందాం. వెయిట్ సెకండ్, పేజ్ 80. ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అన్నీ రీసెంట్గానే COP16 కోసం మేబీ వీ మే ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్. అండ్ నేషనల్ వైల్డ్ హెల్త్ పాలసీ కోసం. అంటే మీరు భయపడుతున్నారు కరెంట్ అఫైర్స్ ఉంటుంది అని చెప్పి, సో అందుకు నేను మీకు చెప్తున్న ప్లాస్టిక్ కోసం, విచ్ ఈజ్ రిలేటెడ్ టు పొల్యూషన్. అండ్ కోల్ ఇది ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ అది కూడా ఇంపార్టెంటే. ఈ కన్వెన్షన్స్ మనకి బయోడైవర్సిటీ రిలేటెడ్ కన్వెన్షన్స్, ఇది మనకి COP16 కోసం. అండ్ దెన్ గ్రీన్ హౌస్ అండ్ మనకి ఓజోన్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్లోకి వెళ్ళిపోతుంది కరెంట్ అఫైర్స్. అండ్ IUCN బయోడైవర్సిటీ రిలేటెడ్, అండ్ డేంజర్ అవన్నీ ఉన్నాయి కదా. సో దాని రిలేటెడ్ ఇది గ్లోబల్ నేచర్ కన్వర్జేషన్ ఇండెక్స్. సో ఇది కూడా ఇంపార్టెంటే. అంటే మ్యాక్సిమం అన్నీ ఇంపార్టెంటే. అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్, నేను నిజంగా చెప్తున్నాను, ఇది లివింగ్ ప్లాంట్ రిపోర్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. మీకు రిపోర్ట్స్లో నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. సో అందరూ స్టాటిక్ అవుట్ చూసుకొని కరెంట్ ఏదో PT 365 పాటించేస్తానని అంటే అది అవ్వని పని. సో ఇక్కడ ఈ మనకి న్యూస్ ఇన్ షార్ట్ ఇది అక్కర్లేదు. సో ఘటనా చక్రాలు అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు ఇంకా బాగా కవర్ అవ్వాలి అని అంటే మీకు నెక్స్ట్ ఐఏఎస్ అని ఒక నెక్స్ట్ ఐఏఎస్, అది కూడా యూపీఎస్సీ రిలేటెడే. సో అది మీకు నేను ఇప్పుడు ఒక 2 సెకండ్స్లో చూపిస్తాను. చూస్తున్నాను కదా. సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఐఏఎస్ వాళ్ళ మంత్లీ మ్యాగజైన్ డిసెంబర్ది. చాలా ఎక్కువగా కవర్ చేశారు వీళ్ళు కూడా. సో ఆ డిసెంబర్కి ఈ డిసెంబర్ దానికి కూడా మీరు ఒకసారి చూసుకోండి. అది జనవరి ఇష్యూ అన్నారంటే ఇంకా జనవరి మంత్ అవ్వలేదు కాబట్టి సగం వరకు అందులో కవర్ చేస్తారు. సో ఇందులో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ చూసుకుంటే మనకి అక్కడ లేనివి ఇక్కడ నెక్స్ట్ ఐఏఎస్లోనే ఈ జనవరి మంత్లో అయితే కవర్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఎస్, దేర్ యూ గో. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే, UN ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. సో అక్కడ కవర్ అవ్వలేనివి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో మీరు 2 మంత్లీ మ్యాగజైన్స్ చూసుకొని వెళ్ళినా పర్లేదు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి టోటైస్ కోసం. అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో లైన్ టైల్ మాస్కర్, ఇది ఓన్లీ మనకి ఎండమిక్ టు ఇండియా. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అయితే ఇలా కవర్ చేస్తారు. డైవర్సిటీ కరెంట్ అఫైర్స్ అని టైప్ చేస్తే GK టుడే కానీ దృష్టి IAS ఇలా వస్తాయి. సో మీరు అలా క్లిక్ చేసిన వెంటనే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అన్నవి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా. సస్టైనబుల్ ఇది 24th వచ్చింది, ఇది 22nd. అన్నీ అంటే మనకి డేట్ వైజ్ ఇయర్ వైజ్ కూడా వచ్చేస్తాయి. జనవరిలోనే ఎన్ని వచ్చాయో చూస్తున్నారా. సో దీన్ని బట్టి మీరు సెగ్రిగేట్ చేసుకొని చదువుకోవాలి. మళ్ళా చెప్తున్నా, సోర్సెస్ ఉడాన్ కంపల్సరీ చూసుకోండి. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసినప్పటికైతే ఘటనా చక్ర రిలేటెడ్. అండ్ దెన్ మనకి ఇప్పుడు కూడా చూపించింది నెక్స్ట్ IAS మంత్లీ మ్యాగజైన్స్, ఆరల్స్ డైలీ టాపిక్స్. సో ఈ విధంగా మీరు కన్సాలిడేట్ చేసుకొని మీకున్న టైంని యూటిలైజ్ చేసుకొని చదువుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై అన్నెసెసరీలీ ఫ్రీకింగ్ అవుట్ ఓవర్ ద థింగ్స్ విచ్ యూ కెనాట్ కవర్ నౌ. సో మీరు కానీ ఇలా చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ గెట్ లాస్ట్ ఇన్ ద ఎగ్జామ్. అంటే లాస్ట్ అయిపోతారు అని నా అర్థం, నేను ఏదో రూడ్గా మాట్లాడానని కాదు. సో ఈ వాస్ట్ సిలబస్లో మీరు కొట్టుకు వెళ్ళిపోకుండా మీరు ప్రశాంతంగా ఉండండి.
అండ్ ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నది ఏంటి అని అంటే లైక్ చాలామంది కట్ ఆఫ్స్ ప్రిడిక్ట్ చేస్తారు. మీకు కట్ ఆఫ్స్తో పని లేదు. బికాస్ పేపర్ సెర్చ్ చేస్తే కానీ పేపర్ వస్తే కానీ మన దాని అవుట్కమ్ అన్నది మనకు తెలియదు. సో కట్ ఆఫ్స్ మీద అస్సలు నమ్మొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. జస్ట్ బీ ప్రిపేర్డ్. లైక్ మీరు ఇప్పుడు ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అయితే అంత బెటర్. స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం అంటే నేను అంతకుముందు టెలిగ్రామ్లో పెట్టాను, బట్ కొంచెం ఎవరు లైక్ నమ్మకం రాలేదు, చాలామంది ట్రస్ట్ చేయలేదు. సో ఓకే, ఒక్క అతనే కొన్నారు, అది కూడా కీ టైమ్స్ అయితే నేను ఆయనకి ఇచ్చాను. సో ఆ కీ టైమ్స్ ప్రధానంగా మీరు ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇట్స్ అప్ టు యూ ఆల్. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అయితే మాత్రం ఇది. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.